టిల్లు సినిమా టేక్ ఆఫ్ చేసుకొని టిల్లు తర్వాత అరవింద్ గారు టిల్లుకి మీరేంటి? సో టిల్లు కథ ఫస్ట్ విని ఈ సినిమా చేద్దామని నేను సిద్ధు అనుకున్నాం సార్. అది దట్ ఈస్ మచ్ బిఫోర్ కృష్ణ అండ్ లీలా రిలీజ్. అనుకొని ఆ కథ మీద వర్క్ చేస్తున్నారు, అంటే సిద్ధు అండ్ విమల్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు. ఇనిషియల్గా నేను శ్రీధర్ గారు కలిసి ప్రొడ్యూస్ చేద్దామని అనుకున్నాము. తర్వాత లాక్డౌన్ రావడం, ఆ పాత 2 సినిమాలు ఆడకపోవడం వల్ల శ్రీధర్ గారికి అంత ఇంట్రెస్ట్ లేకపోవడం, అంటే హీఈస్ నాట్ రెడీ ఫర్ దట్ ఎట్ దట్ మూమెంట్. సో లాక్డౌన్ వచ్చింది. ఇప్పుడు నేను ఓన్గా చేసుకుందాము అంటే యాక్చువల్లీ ఓన్గా చేసుకుందామని అనుకుని స్టార్ట్ చేసాం. బట్ లాక్డౌన్ వచ్చింది, షూటింగ్లు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో తెలీదు, సినిమా బిజినెస్ ఏంటో తెలీదు, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, నాన్ థియేటర్కల్ ఏంటో తెలీదు. ఇలా మల్టిపుల్ క్వశ్చన్ మార్క్స్తో ఏదో 2-3 months ప్రీ ప్రొడక్షన్ అలా చేసుకుంటున్నాం. ఈ కృష్ణ జిల్లా రిలీజే పెద్ద హిట్ అయింది. పెద్ద హిట్ అవ్వగానే అప్పుడు వంశన్న బాగా ఓటీటీ రిలీజ్ అయ్యి చాలా మంచి పేరు వచ్చింది. సిద్ధు ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. అప్పుడు వంశన్నతో ఫ్రెండ్షిప్, వంశన్నతో రోజు కూర్చున్నప్పుడు అసలు యాక్చువల్లీ వంశన్న సిద్ధుతో వేరే సినిమా ఏదో ప్రొడ్యూస్ చేద్దామని కథ పంపించడం జరిగింది. ఏది అది రీమేక్ కాదు సార్. యాక్చువల్లీ ట్విస్ట్ ఏంటంటే వంశన్న అప్రోచ్ అయ్యింది, రావుల్ రవీందర్ గారి డైరెక్షన్లో ఒక కథ చెప్పించారు సిద్ధుకి. అప్పుడు రావుల్ రవీందర్ గారు సితారాలో ఉన్నారు. సో కథ చెప్పించారు. ఈ ప్రాసెస్లో నన్ను అడిగారు, సిద్ధుతో నువ్వు సినిమా అనుకుంటున్నావు కదా ఏంటది అని అడిగారు. అడిగితే ఇలా టిల్లు అది ఇది అని జస్ట్ ఒక లైన్గా చెప్పాను. సరే సిద్ధుని కలుద్దామన్నారు, సిద్ధుని కలిశారు. సిద్ధుని కలిసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ షేప్ అవ్వలేదు. అప్పుడు వంశన్ అడిగారు, సరే ఈ ప్రాజెక్ట్ ఏంటి నీ ప్లాన్ అని అడిగారు. చెప్పాను ఇదే బ్లాంక్గానే ఉన్నానన్నా, ఇట్లా ఇంకా ఏం క్లారిటీ లేదు అది ఇది అంటే, సరే ఈ ప్రాజెక్ట్ నేను టేకప్ చేస్తాను, నేను చేస్తాను, నువ్వే ఉండి ఎగ్జిక్యూట్ చూసుకో అన్నారు. సో అంటే అప్పుడు ఆ లాక్డౌన్ టైంకి వీళ్ళే రారాజు అలా వైకుంఠపురం బ్లాక్ బస్టర్ కొట్టారు, భీష్మ బ్లాక్ బస్టర్ కొట్టారు. ఆ ఇయర్కి వాళ్ళే ఇది. సో అలాంటి వాళ్ళతో అసోసియేట్ అయ్యి సినిమా చేయడమే నాకు చాలా పెద్ద విషయంలాగా అనిపించింది. సో ఇమీడియట్గా సిద్ధుతో మాట్లాడాం, ఎవ్రీథింగ్ మూవ్ టు సితారా. సో మీకు క్రెడిట్ ఇచ్చారు అందులో? ఇచ్చారు క్రెడిట్ ఇచ్చారు, డబ్బులు కూడా ఇచ్చారండి.